Hello, Namaste, Adab and welcome to ABN Indian Kitchen. మంచి టేస్టీ ఫుడ్, అందమైన అంబియన్స్, అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇవన్నిటిని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి రైట్ నౌ ఐడిపిఎల్ లేక్ దగ్గర ఉన్న లెమన్ రిచ్ హోటల్స్ దగ్గరికి వచ్చేసాను. సో వీళ్ళు మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి. సో లోపలికి వెళ్ళి అసలు ఏం ప్రిపేర్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో రైట్ నో మనం లెమన్ రిచ్ హోటల్ కిచెన్లో ఉన్నాము. అసలు ఈ కిచెన్ ఉంది మామూలుగా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. సో వంటకాలు కూడా అంత ప్రశాంతంగా అంత టేస్టీగా చేస్తామేమో చూద్దాం. సో రైట్ నో మనతో పాటు షెఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. పేరు? పేరు రఫీక్. రఫీక్. సో రఫీక్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఏ వంటకం చేయబోతున్నాం? ఇప్పుడు మనం పాలమూరు పన్నీర్ వేపుడు చేస్తున్నాను. సో అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్ కట్ చేస్తున్నారు, డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నారు. సో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాం మనం? ఇది 200 గ్రామ్. 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ డైమండ్ షేప్, వాట్ ఎవర్ షేప్ మీరు కట్ చేసుకోండి. తర్వాత దాంట్లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేశారు, 1 స్పూన్, రైట్. సో నెక్స్ట్ మైదా కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. సో మైదా కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాం. అది మంచిగా కలిపేయాలి. అది ఓకే, కలిపేసేయండి. సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి ఇది ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఓ, దీంట్లో సాల్ట్ ఏమి వేయమా? సాల్ట్ వేసిన. ఓకే, సాల్ట్ కూడా వేసారు. బట్ కలర్ సాల్ట్, కలర్ ఏం లేదు, మనం కలర్ వాడుతున్నాం. సో ఏంటి మీ హోటల్ స్పెషాలిటీ ఇదేనా? ఏం కలర్స్ వాడరా మీరు? కలర్స్ అసలు వాడదు. నైస్. సో ఈ మధ్య మనం చాలా టెంప్టింగ్గా రోడ్ సైడ్ కావచ్చు, ఎక్కడైనా కూడా టెంప్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది ఫుడ్ కూడా. కలర్ విషయంలో కావచ్చు, చూడడానికి అబ్బా ఇలా ఉంటుందా అనిపిస్తుంది, బట్ దాంట్లో చాలా ఫుడ్ యాడెడ్ కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రై చేయొచ్చా? ఓకే, చేసేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసాము, అది వేడైపోయింది. ట్రై చేద్దాం. సో ఏంటి మీరు మిక్స్ చేసేసారు, వెంటనే వేసేస్తున్నాం? కొంచెం దాన్ని అట్లా పెడతాం కదా, మ్యారినేట్ చేసేటట్టు పెడతాం కదా, అవసరం లేదా? సో ఇలా మనం మైదా అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసిన పన్నీర్ ని ఇక్కడ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాం. ఈ ప్రాసెస్ వరకు ఈజీ అనిపిస్తుంది మాకు. డైరెక్ట్ వేస్తే మరి టైట్ అవుతుంది, అందుకే కొంచెం లైట్ కోటింగ్ వేస్తే సాఫ్ట్ అవుతుంది. ఓకే, సో లైట్ కోటింగే ఇవ్వాలంట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫ్రై అవుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, అసలు ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? అన్ని ఇక్కడ ఉంది, మనం ఇండియన్, చైనీస్, తందూరి అన్ని దొరుకుతుంది. అవునా? కావాలంటే ఇది మనం సౌత్ ఇండియన్, ఇది హైదరాబాద్ స్పెషలిస్ట్ అంటే. ఓకే. ఓకే. సో ఎక్కువగా కస్టమర్స్ ఏ ఫుడ్ లైక్ చేస్తూ ఉంటారు మీ హోటల్లో? బిర్యానీ చాలా ఎక్కువ. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా బిర్యానీ కావాల్సిందే మనకు. ఛాయ్ కావాలి, బిర్యానీ కావాలి కదా. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? అది బిర్యానీ, హైదరాబాద్ ఫుడ్ అంటే. అదొక క్వశ్చనేనా అన్నట్టుంది, బట్ ఎనీవేస్ మేము అలా మాట్లాడుకుంటూ అయిపోయింది, అది రెడీ అయిపోయింది. సో లైట్ బ్రౌన్, లైక్ హార్డ్లీ 5 minutes ఇట్ టుక్ కదా. 5 minutes లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకునేది దాని బటర్ సాస్. ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ ఫ్రై మాత్రమే చేసాము, అసలు కదా ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తాం కదా, మసాలా చేసి. సో మెయిన్ ఇదే మన ఫుడ్లో. ఓకే. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఇలా కనిపిస్తుంది క్యూబ్స్, ఇవన్నీ కూడా డైమండ్ షేప్లో. భలే ఉంది చక్కగా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం. ఓకే. ఎంత ఆయిల్ తీసుకోమంటారు? 2 teaspoons? 1 teaspoon సరిపోద్దా? ఎక్కువ ఆయిల్కి హెల్త్ మంచిది లేదు కదా. ఎక్కువ ఆయిల్ తినడం మంచిది కాదంటున్నారు ఒక షెఫ్, వినండి మీరు. నెక్స్ట్ చాప్ గార్లిక్.
ఓకే, చాప్డ్ గార్లిక్ ఎంత? 1 టేబుల్ స్పూన్ అవ్వచ్చు. 1 టేబుల్. ఓకే, జస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నారు. ఐ డోంట్ నో అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. చాప్డ్ ఆనియన్ అది కూడా జస్ట్ 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ హార్డ్లీ. నెక్స్ట్ మనం టమాటర్ కూడా సేమ్ క్వాంటిటీ, 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. ఆయిల్ చాలా తక్కువ వేసాం తెలుసా. ఇప్పుడు ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ నా ఫేవరెట్ యాక్చువల్లీ. కర్రీ లీవ్స్ వేసాం. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేస్తున్నారు. నెక్స్ట్ తయారు చేసింది గ్రేవీ. ఏంటిది అది? అది వేపుడు గ్రేవీ. వేపుడు గ్రేవీయా? గ్రేవీ అంటే మేము తయారు చేస్తున్నాం స్పెషల్ గా. అంటే చెప్పరు. ఓకే, సో ఆనియన్ గ్రేవీ అనుకుంటా, అది చూస్తుంటే అర్థమవుతుంది. సో వీళ్ళు తయారు చేసుకున్న స్పెషల్ గ్రేవీ వేస్తున్నారు. ఎంత వేయాలండి? ఇది 2 టీ స్పూన్. 2 టీ స్పూన్స్ వేయాలి. ఓకే, సో ఇప్పుడు అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా చెప్పాలి కదా మీరు. చెప్పరా? చెప్తాను నెక్స్ట్ చెప్తా. సరే, ఈలోపు వాళ్ళు వంట చేసి హాయిగా తినేస్తారు కూడా. ఓకే, సో అది 2 టీ స్పూన్స్ వేసాము, మిక్స్ చేసుకున్నాము. వెరీ లెస్ ఆయిల్. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్స్ అ టేస్టీ వన్, ఐ మీన్ హెల్దీ వన్. టేస్టీ వన్. కొంచెం వాటర్ వేసాము, గ్రేవీ రావాలి కదా, కొంచెం చిక్కగా రావాలని వాటర్ వేసి కొంచెం కారం వేస్తున్నాం. నెక్స్ట్ సాల్ట్. ఓకే, కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్. నెక్స్ట్ జీరా పౌడర్. కొంచెం గరం మసాలా. ఓకే, గరం మసాలా. ఓకే, గరం మసాలా కూడా యాడ్ చేసాం. సో ఇవన్నీ కూడా లైట్ గా వేసుకున్నారు. మసాలా ఎక్కువ తింటే హెల్త్ గా చాలా హెల్త్ కాన్షియస్ ఉన్నారండి. ఐఎమ్ హ్యాపీ. సో ఇవన్నీ లైట్ గా మసాలాస్ అన్ని వేసేసుకున్నాం. అవి లైట్ గా ఫ్రై అవుతున్నాయి. ఎన్ని మినిట్స్ ఫ్రై చేయొచ్చు అంటారు? 5 మినిట్స్. 5 మినిట్సా? ఓకే, సో 5 మినిట్స్ ఇవి ఫ్రై చేయాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన పన్నీర్ దీంట్లో వేసేస్తున్నాం. డన్. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అని నేను ఫీల్ అవుతున్నా. ఐ డోంట్ నో, నాకు ఇస్తే ఎలా చేస్తాను, బట్ బాగుంది. ఇక్కడి వరకు నాకు ఈ టెక్నిక్ నచ్చింది. కొంచెం ఘీ వేస్తున్నా. ఘీ. సో ఈ ఘీ ఏంటి? కొందరికి ఘీ పడకపోవచ్చు, వాళ్ళు వేసుకోవచ్చా? వాళ్ళకి ఏంటి ఆప్షన్? లేకుంటే పర్లేదు కదా. సో ఘీ లాస్ట్ లో ఘీతో మనం ఫినిష్ చేస్తున్నాం, బట్ ఆప్షన్, మీకు కావాలంటే తినొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇది కొత్తిమీర వేస్తున్నాం. ఓకే, సో ఆల్మోస్ట్ పన్నీర్ పాలమూరు వేపుడు రెడీ అయిపోయింది. సూపర్. ఎందుకు సూపరో తెలుసా? మేము త్వరగా కుక్ చేసాము అండ్ మేము వాడిన పదార్థాలన్నీ కూడా ఆల్రెడీ కిచెన్లో ఎప్పుడూ ఉంటాయి, కొత్తగా ఏది తీసుకురాలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ. పన్నీర్ పాలమూరు వేపుడు. ఓకే, ఇట్స్ నాట్ దట్ స్పైసీ. బాగుంది. ఎలా ఉందంటే అలా లోపలికి క్యూబ్స్ అలా కరిగిపోతున్నాయి, లోపలికి అలా వెళ్ళిపోతున్నాయి. బికాజ్ మనం చాలా రెస్టారెంట్స్లో జనరల్గా ఈ ఫుడ్ టేస్ట్ చేసే ఉంటాం. మనకు నోట్లో పెట్టుకోగానే దాంట్లో ఉన్న స్పైసెస్ కానీ కారం కానీ ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా. ఇక్కడ పన్నీర్ టేస్ట్ వస్తుంది నాకు, లైట్ మసాలా టేస్ట్ అండ్ చాలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ నాకు నచ్చింది బికాజ్ దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాం. సో మొత్తానికి అయితే నాకు నచ్చేసిందండి, చాలా బాగుంది. మొత్తం తినేనా? అలా చెప్తారనే నచ్చిన మొత్తం ఇలా చెప్తారనే అలా అన్నాను. ఓకే, అద్భుతం. ఈ ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగా ఉంది, నాకైతే నచ్చేసింది. సో ఇప్పుడు మేము చేయబోయే ఫుడ్ ఐటమ్ नॉन वेजिटेरियंस वेजिटेरियंस इष्टंगा తింటారు. टिक भाई बोलिए क्या बना रहे हैं हम लोग अभी गुत्तु వంకాయ కర్రీ बना रहे हैं. గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాము.
స్పెషల్ మన గుత్తొంకాయ కర్రీ అంటే మనం పార్టీలు కూడా చాలా పోతుంది ఇది ఎవరైనా మనం इष्टलो తింటున్నారు ఇది सब लोग प्यार से खा रहा है इसको बनाए तो एक बार आप टेस्ट करो तो आपको भी पता चलता थोड़ा कैसा रहता है हमारा बघारा राइस खाए तो आपको హైదరాబాద్ में बोलते किराक बोलते किराक हो जाते కిరాక్ అయిపోతారంట ఈ గుత్తొంకాయ కర్రీతో. సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకే సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే రైట్. उसमें ऑयल पहले डाल के हम लोग दिखाता है. कितना ऑयल डाल रहे हो? 1 टीस्पून बस. 1 टीस्पून ऑयल इधर पूरा कम डालता है इसमें. थोड़ा ग्रीन चिलीज వేస్తున్నాము. और टमाटो 2-3 గ్రీన్ చిల్లీస్ అన్నమాట అవి. टमाटो వేసాము. జస్ట్ ఫ్యూ కట్ చేసిన పీసెస్ అంతే, జస్ట్ 2 స్పూన్స్ అనుకోండి. थोड़ा जीरा डाल रहा हूँ कि पहले डाले तो जल जाता है इसलिए थोड़ा अभी डाल. జీరా వేసాము. జస్ట్ 1 టీ స్పూన్ తో గుత్తొంకాయ కర్రీ అసలు వినడానికే విచిత్రంగా ఉంది, చూడడానికి కూడా. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ ये तैयार करा था ग्रेवी है. ग्रेवी. సో ఈ గ్రేవీ ఎలా చేస్తారో కొంచెం షార్ట్ కట్ లో చెప్పేసేయండి. इसमें कोकोनट डालते हैं, नुगुल थोड़ा और हमारा थोड़ा कैप्सिकम थोड़ा पेस्ट मारने के लिए उसको डालते हैं और पल्ली डालते हैं. ఓకే, పల్లి, కోకోనట్, నువ్వులు, थोड़ा कैप्सिकम యాడ్ చేసి ఒక పేస్ట్ చేశారు. అది యాడ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ये ऑलरेडी ग्रेवी बनाया है. సో ఆ గ్రేవీని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం. मिक्सिंग. ఓకే. మసాలా గ్రేవీ ఘాటు స్మెల్ వస్తుంది మంచిగా. చక్కగా భోజనం చేయాలనే ఫీలింగ్, ఆకలి కూడా వచ్చేస్తుంది. సో ఎన్ని మినిట్స్? ఒక 3-4 మినిట్స్. 5 మినిట్స్. 5 మినిట్స్. 5 మినిట్స్ లో తయారైంది. రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మసాలా వేస్తున్నాం. ఏం మసాలా? సేమ్ ఫస్ట్ కారం, పసుపు, తగినంత పసుపు వద్దా? పసుపు नहीं डाल रहे हम. ఓకే. ये धनिया పౌడర్ వేసాం. सब అవన్నీ 1 స్పూన్ వేస్తున్నారు. 1 స్పూన్. ఓకే. నెక్స్ట్ జీరా పౌడర్ అన్ని వేసేసాం, మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు గుత్తొంకాయకి కావాల్సిన వంకాయలు ఎక్కడ ఉన్నాయండి? వంకాయలు ఆల్రెడీ ఫ్రై చేసి కట్ చేసి పెట్టారా? ఓకే. సో ఇక్కడ చూడండి, వంకాయలు ఆల్రెడీ తీసుకున్నాం మేము. అది ఫ్రై కట్ చేసి చక్కగా డీప్ ఫ్రై చేశారా? డీప్ ఫ్రై చేశారు. డీప్ ఫ్రై చేసి దాంట్లో కొంచెం మసాలా వేస్తాయి. ఇది మనం స్పెషల్ మసాలా తయారు చేసింది. ఇది అంటే మార్కెట్ లో స్పెషల్ మసాలా అంటే స్పెషల్ కాదు, లేదు, ఇది మేము తయారు చేసాం. ये हम लोग बनाए सो है. ये कैसे बनाए हो इसको? इसमें धनिया डाला है, जीरा डाला है, थोड़ा घी डाला है, जीरा पाउडर डाल के मिला के. धनिया पाउडर, जीरा पाउडर, धनिया, घी. हाँ थोड़ा मिर्ची पाउडर डाला है. మిర్చి పౌడర్ వేసి ఒకటి వీళ్ళు ఇక్కడ పేస్ట్ లాగా చేశారు. దీన్ని దీంట్లో మనం యాడ్ చేస్తాం. దీంట్లో వేస్తామా? మసాలా పెడతామా దీనికి? దీంట్లో. ఓకే. సో వంకాయకి మసాలా పెడతాం చక్కగా. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసి పెట్టాలి అంటున్నారు. ఈ స్టఫ్ ని ముందే పెడితే ఏమవుతుంది? అది ఖరాబ్ అవుతుంది ఆయిల్. ఓకే. అంటే ఇది ఆయిల్ లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది బేసిక్ గా. पूरा उसमें जाता. ऐसा हम लोग लगा के ऑलरेडी इसमें डाल सकते हैं. సో అలా మనం ఆ స్టఫ్ ని లోపల పెడుతూ ఈ కర్రీలో వదిలేయడమే. అంతేనా? అంతే. అయిపోయింది. అంటే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి వంటకాలు ఎలా నేర్చుకోవాలో నేర్చుకుంటే ఈజీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు టేస్టీగా చేస్తున్నారు, హెల్దీగా చేస్తున్నారు, త్వరగా చేస్తున్నారు బాబోయ్. ఓకే. సో ఆల్మోస్ట్ డన్. సో మీరు గంటలు కిచెన్లో కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ రెసిపీస్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. బికాజ్ అయిపోయిందా? డన్నా? సో గుత్తొంకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ. సో మనం దేంతో? వైట్ రైస్ తో తినొచ్చు అంటారా? బగారా రైస్ తింటే మస్త్ అవుతుంది. అవునా? ఓకే. సో బగారా వైట్ రైస్ కూడా తినొచ్చు, కానీ బగారా రైస్ తో తింటే కొంచెం ఫీల్ బెటర్. ఓకే. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ బగారా రైస్ అంటున్నారు. సో జనరల్గా గుత్తొంకాయ మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ చేసిన విధానం అయితే చాలా యూనిక్ అనిపించింది, క్విక్ అనిపించింది నాకు. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలా? అవసరం లేదు, మనం గిరివే వచ్చేసిందా? ఓకే. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాం. సో లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసాం. అయిపోయింది, డన్. అయిపోయింది. చాలా టెంప్టింగ్గా ఉంది. అందరిని ఊరిస్తా నేను. అబ్బా ఏమన్నా ఉందా అసలు చూడడానికి?
ఓకే, సో ఇట్స్ డన్. వేడి వేడి గుత్తొంకాయ రైస్లో వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. దీంట్లో నెయ్యి ఎందుకు వేయలేదు? అవసరం లేదా? లేదు మేము వేసుకోవచ్చు, లేకపోతే వద్దా? మేముంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉంటుంది. ఓకే, బగారా రైస్ విత్ మనం గుత్తి వంకాయ కర్రీ Okay. టేస్ట్ చేసి సో ఇలా ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసాను, నేను వెయిట్ చేశాను. ఓకే, సో వేడి వేడి బగారా రైస్లో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బహుత్ అచ్చా. పార్టీ ఇలా లొట్టలు వేసుకుంటూ ఒక్కొక్క ముద్ద తెలియకుండా అలా అలా ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు కదా, అంత బాగుంది. సో रफीक जी अभी क्या बना रहे हैं हम? अभी हम लोग निजामी तरकारी बना रहे हैं। निजामी तरकारी। ये क्या है? मतलब रुबाब है, जैसा नाम ही रुबाब लग रहा है. निजामी तरकारी చేయబోతున్నాం ఇప్పుడు మనం. ये हमारे होटल का स्पेशल है, आप एक बार खा के टेस्ट करें तो पता चलता है। 1 टीस्पून ऑफ ऑयल, थोड़ा गार्लिक चॉप डाल रहा है। ఓకే, చాప్డ్ గార్లిక్, అది కూడా జస్ట్ లైట్ గా. సో లెమన్ రిజెట్ లో నాకు తెలిసి మీరు మెనూ గ్రీన్ చిల్లీ మెనూ ఏది ట్రై చేసినా కూడా వీళ్ళు అంత క్వాంటిటీస్ మెజర్మెంట్ చక్కగా ఉంది. निजामी तरकारी में कोई डालता होगा नहीं डालता, ये हमारा स्पेशल है। कैप्सिकम डाल रहे हो कंपलसरी डालिए। मैं आप ही के बारे में बोल रही हूँ, यहाँ पे पूरा सब लिमिटेड में, मेजरमेंट भी बहुत सही से, नो एक्स्ट्रा ऑयल, वी कैन सी लाइक एवरीथिंग इज परफेक्ट. सो नेक्स्ट थिंग प्रे में इస్తున్నాం. एक हम लोग ऑलरेडी कटिंग किया है, सो इसमें बीन्स और पनीर कटिंग करके थोड़ा चॉप कर लिया है. సో ఇక్కడ ఏంటంటే బాయిల్ చేస్తారా, బాయిల్ చేస్తున్నారు. సో బాయిల్ చేసిన క్యారెట్ పీసెస్ ఒక 2 స్పూన్స్ ఉంటాయి, అలాగే బీన్స్ ఉంది, అలాగే ఆలు ఉంది. ఓకే, సో దాని తర్వాత చిన్న చిన్న క్యూబ్స్లో మనకు పన్నీర్ వేస్తారు. సో ఇవన్నీ మిక్స్ చేస్తారు. ఇలాగా మిక్స్ చేసినటువన్నీ ఇక్కడ మనకు బౌల్లో ఉన్నాయి. అవి కూడా చాలా లైక్ 3 టేబుల్ స్పూన్సే ఉన్నాయి తెలుసా ఇవి. మీరు కూడా వేసుకోండి. నేను కూడా వేసుకోవాలా? వేసుకుంటా మాస్టర్. ఓకే, దీనికి కొంచెం మసాలా మనం యాడ్ చేస్తాము. మసాలా అంటే ఫస్ట్ సాల్ట్, 1 టీస్పూన్ సాల్ట్. ఓకే, సో సేమ్ మసాలాస్ भी कंटिन्यू సేమ్ అనకూడదేమో. కారం, ఉప్పు అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా है. గరం మసాలా थोड़ा లైట్, గరం మసాలా కూడా లైట్ గా వేసుకుంటున్నాం. రైట్, సో అన్ని మసాలాస్ చాలా తక్కువ వేసాం మేము. फ्राई करना है आल्सो पैन में. Oh, it looks very healthy actually. I don't know about the taste right now. ये बना के ऑलरेडी रखा है हम लोग. ये क्या है? ये जनरल ग्रेवी बोलते हैं इसको, येलो ग्रेवी. येलो ग्रेवी ऑनियन पेस्ट से बनता है, थोड़ा काजू पेस्ट उसमें डालते हैं, थोड़ा मगज डालते हैं. ऑलरेडी इसको बना के रखा है. ఆనియన్ పేస్ట్ అన్నమాట. దాంట్లో కాజు వేసారు అంటున్నారు, ఇంకా ఏం వేసారండి? मगज रहता है. ఓకే, సో ఆ పేస్ట్ ని మనం ఇక్కడ వేస్తున్నాం. ఒక 150 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నా. ఉంటుందా? 150 గ్రామ్స్. ఓకే, 150 గ్రామ్స్ ఆఫ్ పేస్ట్ మనం వేసిన మసాలాస్లో వేసాము. थोड़ा लाइट वाटर ऐड करेंगे. అచ్చా, సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారు అంతేనా? हाँ, लाइट वाटर. हाँ, लाइट वाटर ऐड करने के बाद थोड़ा इसको फ्राई करेंगे ऑलरेडी. अच्छा, मतलब चलाएंगे अच्छे से, पक जाए कि जो भी सब्जी है अपना. आप ये जो बना रहे हो निजामी तरकारी, इसको तो हम बहुत बार बगारा के साथ देते हो, यही है क्या वो? हाँ, बगारा के साथ खा सकते हैं आप. उसमें स्पेशली रोटी नान के साथ खाए तो परफेक्ट रहता. हाँ, ओके, वो थोड़ा स्वीटनेस इसमें थोड़ा रहता, उतना स्पाइसी नहीं रहता, मीडियम स्पाइसी रहता है. हम इधर लेमन रिच होटल में क्या, हम ज़्यादातर हेल्दी फूड का सोचते हैं Superb. के लिए, क्योंकि बाहर ज़्यादा मसाला ऑयल रहता है, ऐसा नहीं है हमारे इधर. तो इसको हम लोग हेल्दी फूड कंपलसरी, गेस्ट को जो भी आएगा आप इसे खुशी से खा के जाएगा, बल्कि हम लोग हेल्दी फूड ज़्यादा बनाते, ज़्यादा ऑयल नहीं डालते, ज़्यादा मसाला नहीं डालते. నేను యాక్చువల్లీ బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటా, తినను బేసిక్గా. ఇంకా నాకు ఆప్షన్ లేకపోతే ఐ విల్ గో ఫర్ ద అవుట్ సైడ్ ఫుడ్. సో ఇక్కడ నాకు వీళ్ళ కిచెన్ చూసిన తర్వాత, వీళ్ళ ప్రిపరేషన్ చూసిన తర్వాత, యా వీ కెన్ లైక్ మనం కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్కి హ్యాపీగా వెళ్ళి తినొచ్చు, ఎటువంటి టెన్షన్ పడకుండా. మన డైట్లో ఏమన్నా మార్పులు వస్తాయి, నెక్స్ట్ డేకి ప్రాబ్లం అవుతుంది,
జిమ్లో ఇలాంటివి టెన్షన్స్ ఏం పడాల్సిన అవసరం లేదని అర్థమైంది. సో ఇది ఆల్మోస్ట్ तरकारी का मीनिंग्स हम लोग पालक ऐड करते हैं, दूसरा जगह करता होगा नहीं। ఓకే हमारा स्पेशली कैप्सिकम पालक कंपलसरी डालना है। ఓకే సో मैं पालक थोड़ा ऐड कर रहा हूँ, So तरकारी नाम है ना इसलिए। ఓకే నిజామీ తరకారీకి జస్టిఫై చేసేది ఏంటో తెలుసా? పాలక్. సో ఆ పాలక్ కూడా కొంచెం తీసుకున్నారు, బాయిల్డ్ बॉइल्ड पालक రైట్, కొంచెం అంటే 2 teaspoons అండి అంతే. సో అది యాడ్ చేశారు. సో దానికి నిజామీ తరకారీ అనే మెన్యూ నేమ్కి జస్టిఫైయింగ్ అనమాట. సో నెక్స్ట్ ఘీతో సర్వ్ చేస్తున్నారు, ఫైనల్ చేస్తున్నారు. రైట్, మంచి మంచి ఐటమ్సే వేస్తారండి మీరు, మంచి మంచి ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి దీంట్లో. ఐ మీన్ వెజిటేబుల్స్ కావచ్చు అన్నీ. నెక్స్ట్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేయాలి లాస్ట్ కి. ఓ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. ఈ క్రీమ్ అనేది పక్కా కంపల్సరీయా? కంపల్సరీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. క్రీమ్ ఎంత యాడ్ చేస్తున్నారు? 1 teaspoon చూడండి మీరు. ఓ అంతే చాలు. అంతే. సో 1 teaspoon క్రీమ్. వండర్ఫుల్, డన్. అంటే క్రీమీ లేక ఉండాలి చూడండి. వావ్, చూస్తేనే మెంగా అనిపిస్తుంది. బాగుంది. నెక్స్ట్ మనం కొత్తిమీర యాడ్ చేస్తాం. రెడీ, తయారు. హో గయా. మీరేమో చిటికలో చేస్తున్నారు, నేను తింటూ ఏమో దాని గురించి ఎక్కువ నేను మాట్లాడినంత కూడా టైం తీసుకోవట్లే, ఆయన అంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు. ఇట్స్ డన్. చూస్తుంటే మీకు అక్కడి నుంచి ఎట్లా కనిపిస్తుందో నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ నేను చూస్తుంటే ఇక్కడి నుంచి లైవ్గా చాలా మంచి ఫీలింగ్. బికాజ్ ఆ స్మెల్ నేను ఆస్వాదిస్తున్నాను అండ్ టేస్ట్ కూడా ఆస్వాదిస్తాను ఇప్పుడు కాసేపట్లో. ఇట్స్ గివింగ్ అ గుడ్ ఫీల్, యూనో. సో లాస్ట్లో అలా క్రీమ్తో సర్వ్ చేయాలా? क्रीम डाल के डेकोरेशन करके आप खुद टेस्ट कर सकते हैं। सो इसको टेस्ट करेंगे विथ बगारा राइस, राइट? बगारा राइस, रोटी, नान, चपाती, आप किस में भी टेस्ट कर सकते हैं, खा सकते हैं। ओके. निजामी तरकारी और उसके साथ रोटी ओके, एक बार खा के टेस्ट करो। బిల్కుల్ మంచి స్మెల్ ఎదిరిపోతుంది. ఇది క్రీమ్తో ఇలా సర్వ్ చేశారు చూడండి, ఎంత బాగుందో. అంటే మీరు దీన్ని కొంచెం స్పైసీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బికాజ్ ఇట్స్ క్రీమీ అండ్ ఇట్స్ ఎమీ కైండ్ ఆఫ్ టేస్ట్. ఎప్పుడు స్పైసీ తిని బోర్ కొడుతుంది కదా, సమ్టైమ్స్ ఇలా కూడా తినాలి. సో ఇది మోస్ట్లీ చెప్పాలంటే వెజిటేబుల్స్ తగులుతూ క్రీమీ ఫ్లేవర్లో లైట్ మసాలా, బట్ చూడ్డానికి అయితే ఫుల్ మసాలా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు ఆ ఫీలింగ్ రావట్లేదు. సో ఓవరాల్గా बहुत अच्छा है आपका आइटम, बहुत अच्छा है. సో ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఇవాళ ఎపిసోడ్ అయితే ఫర్ మీ ఇట్స్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సో ఇంకొక సరికొత్త ఎపిసోడ్తో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో వచ్చేస్తాను మీ ముందుకి. అండ్ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.